పెద్ద వెదురు చెట్లు ఉన్న అడవి ఉంది. ఈ అడవి నుంచి గిరిధర్ ఇంకా అతని కొడుకు రంజిత్ ఇద్దరూ వెదురు మొక్కలు నరికి వాటిని బజార్లో అమ్ముతూ ఉండేవాళ్లు. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ల పని మంచిగానే సాగింది. వాళ్లకి జీవితాన్ని గడపడానికి సరిపడగా డబ్బులు దక్కుతూ ఉండేవి. సమయంతో పాటు గిరిధర్ ముసలివాడైపోతున్నాడు. ఇకప్పుడు అతను ఇంతకు ముందులా బలంగా లేడు. ఇక అతను కేవలం చిన్న చిన్న వెదురు మొక్కలు మాత్రమే నరకగలుగుతున్నాడు. గిరిధర్ కొడుకు రంజిత్ అతనికి ఆసరాగా ఉన్నాడు. ఇద్దరూ కూడా కలిసి అడవికి వెళ్లి వెదురు చెట్లు నరికేవారు. ఆ తరువాత వాటిని బజారులో అమ్మి డబ్బులు సంపాదించుకునేవారు. ఒకరోజు గిరిధర్ మంచం మీద కూర్చుని తన భార్యతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సీత, నువ్వు రంజిత్ పెళ్లి కోసమని ఎవరైనా అమ్మాయిని చూసావా? నేను కూడా చూస్తున్నానండి, కాని ఇప్పటివరకు మాటలు ముందుకు వెళ్ళలేదు. ఆలోచిస్తున్నాను, ఒకసారి రంజిత్తో మాట్లాడి అప్పుడు చూద్దాం. సరిగ్గా అప్పుడే రంజిత్ పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు. అమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను. మంచిది రంజిత్, కానీ హఠాత్తుగా మాకు చెప్పి ఉంటే ఇంకా బాగుండేది కదా. మాకు కూడా నీ పెళ్లి గురించి ఎన్నో ఆశలున్నాయి కదా. పోనీలే, కోడలు పుట్టింటి నుంచి ఎవరూ రాలేదా? లేదు, మేము అక్కడికే వెళ్తున్నాం. అంటే నైనా వాళ్ళ నాన్నగారు చాలా ధనవంతులు. ఆయన ఈ షరతు మీదే ఈ పెళ్లికి అనుమతించారు. నేను ఆయనతో పాటు వాళ్ళింట్లోనే ఉండాలి. అంటే నువ్వు ఇల్లరికపాలుడవుతావా? మీరు దాన్ని ఎలా అనుకోవాలనుకుంటే అలా అనుకోండి. నేను కేవలం నా మంచి గురించే ఆలోచిస్తున్నాను. ఇలా అని చెప్పి రంజిత్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. గిరిధర్ ఇంకా సీత ఇద్దరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కొడుకు వెళ్ళిపోయాడు అనే బాధైతే ఉంది, కాని గిరిధర్ ఇంకా సీత ఓటమిని ఒప్పుకోలేదు. తర్వాత రోజు గిరిధర్ ఒంటరిగానే వెదురు చెట్ల అడవికి వెళ్లాడు. అతను చిన్న చిన్న వెదురు మొక్కలు నరికాడు. ఆ తరువాత వాటిని ఒంటరిగా బజార్లో అమ్మటానికి వెళ్ళిపోయాడు. చిన్న వెదురు మొక్కలకి గిరిధర్కి తక్కువ డబ్బులే వచ్చాయి. ఇదే విధంగా కొద్ది రోజుల పాటు కొనసాగింది. అలా చూస్తూ ఉండగానే వెదురు చెట్ల అడవిలో అవి చిన్న వెదురు మొక్కలు అయిపోయాయి. గిరిధర్ పెద్ద వెదురు చెట్లు నరకడానికి ప్రయత్నించాడు, కాని ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. పెద్ద పెద్ద వెదురు చెట్లు కొట్టేంత బలం అతనిలో లేదు. కాని గిరిధర్ ఎంతో నిరాశపడి ఇంటికి తిరిగొచ్చాడు. అతను సీతకి ఈ విషయం చెప్పాడు. ఆ తర్వాత రోజు గిరిధర్ మళ్లీ అడవికి వెళ్లాడు. అలాగే మళ్లీ ప్రయత్నించాడు, కాని గిరిధర్ ఒక్క వెదురు చెట్టును కూడా నరకలేకపోయాడు. సీత, ఇప్పుడు మనమేం చేయగలం? నేను ఒక్క వెదురు చెట్టు కూడా నరకలేకపోతున్నాను. చాలా రోజులుగా మనం కడుపు నిండా అన్నం కూడా తినలేదు. భగవంతుడి కోరిక ఇదే అయితే ఇలానే జరగనివ్వండి. ఇక మనం మాత్రం ఏం చేయగలం? కేవలం ఒకే ఒక కోరిక, ఆకలితో మలమల మాడి చావటం కంటే కూడా మనల్ని అడవిలో ఉన్న భూతం తినేయటం మంచిది. అడవిలో భూతమా? రాత్రి సీత పడుకున్నప్పుడు గిరిధర్ లేచి అడవి వైపు బయలుదేరాడు. అతను అడవిలోకి వెళ్లి అరవడం మొదలుపెట్టాడు. ఓ అడవిలోని భూతమా, నువ్వు నిజంగానే ఉండి ఉంటే రా, వచ్చి నన్ను నీ ఆహారంగా చేసుకో. చూస్తుంటే నీకు పిచ్చి పట్టినట్టుంది. నువ్వు స్వయంగా నాకు ఆహారం అవ్వటానికి ఇక్కడికి వచ్చేసావు. నేను పిచ్చివాణ్ణి కాదు. నిజానికి నా పరిస్థితి ఏమీ బాగలేదు. అంతగా ఏం జరిగింది నీకు?
గిరిధర్ తన కథ మొత్తం ఆ భూతానికి చెప్పాడు. నీకు చాలా అన్యాయం జరిగింది, కానీ ఈ రోజు నుంచి నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉంటావు. ఇదిగో ఈ మాయల కొడవలి తీసుకో. ఇది నా తరపున నీకు నేను ఇచ్చే బహుమతి. ఇది ఒక మాయల కొడవలి. ఈ కొడవలితో నువ్వు ఏ వెదురు చెట్టుని తాకడానికి ప్రయత్నించినా అది దానంతటే అదే తెగిపడిపోతుంది. అలా చెప్పి ఆ భూతం అక్కడ్నుంచి మాయమైపోయింది. తర్వాత రోజు గిరిధర్ మాయల కొడవలి తీసుకుని వెదురు చెట్ల అడవికి వెళ్ళాడు. ఎప్పుడైతే గిరిధర్ మాయల కొడవలితో వెదురు చెట్టుని తాకాడో అది దానంతటదే తెగి నేలమీద పడిపోయింది. గిరిధర్ చాలా సంతోషించాడు. గిరిధర్ ఆ వెదురు చెట్లని బజారుకి తీసుకొచ్చాడు. మళ్ళీ అతనికి ఎక్కువ డబ్బులు రావడం మొదలయ్యాయి. అలా ఆ ముసలి గిరిధర్ ఇంకా సీతల జీవితం ఎంతో సుఖమయంగా మారిపోయింది. దీనికి కారణం భూతమిచ్చిన బహుమతి, ఆ మాయల కొడవలి. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.